ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ద్వితీయోపదేశకాండము 26వ అధ్యాయం 6వ వచనం. ఐగుప్తీయులు మనలను హింసపెట్టి మనలను బాధపరిచి మన మీద కఠిన దాస్యం మోపగా మనం మన పితరుల దేవుడైన యెహోవాకు మొర్రపెట్టినప్పుడు యెహోవా మన మొర్రను విని మన బాధను ప్రయాసమును మనకు కలిగిన హింసను చూచెను. అప్పుడు యెహోవా బాహుబలం వలనను చాపిన చేతి వలనను మహాభయం వలనను సూచక క్రియల వలనను మహత్కార్యముల వలనను ఐగుప్తులో నుండి మనలను రప్పించి ఈ స్థలమునకు మనలను చేర్చి పాలు తేనెలు ప్రవహించే దేశమై ఉన్న ఈ దేశమును మనకిచ్చెను. దేవునికి స్తోత్రం. ఇజ్రాయేలీలు ఐగుప్తు దేశంలో 400 సంవత్సరములు కఠిన బానిసత్వం అనుభవించారు. ఐగుప్తీయులు ఇజ్రాయేలీలను చాలా రకాలైనటువంటి బాధలకు గురి చేసి వారి చేత పనులు చేయించుకొని వెట్టి చాకిరి చేయించి వారిని ఎన్నో శ్రమల పాలు చేసి వారికి కనీసం సరి అయిన జీతము కూడా ఇవ్వకుండా అనేక సంవత్సరములు వారిని బాధపరిచారు. ఇజ్రాయేలీలు కఠిన బానిసత్వం బ్రతికారు. వారి యొక్క ప్రయాస, వారి యొక్క బాధలు, శ్రమల్లో వారు చేసిన పని ఏంటో తెలుసా? దేవునికి మొర్రపెట్టడం. దేవా, ఈ బాధల నుండి నీవే మమ్మల్ని విడిపించగలవు అని వారు యెహోవాకు మొర్రపెట్టినప్పుడు దేవుడు వారి మొర్రను విన్నాడంట. దేవునికి స్తోత్రం. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, నాకు మొర్రపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇస్తాను అని. ఇజ్రాయేలీలందరూ ఆ బానిసత్వపు బ్రతుకులో ఉండి ఆ ప్రయాసను తట్టుకోలేక వారందరూ మొర్రపెడుతున్నారు, అయ్యా మమ్మల్ని రక్షించు, ఈ బానిసత్వపు బ్రతుకు నుంచి మమ్మల్ని విడిపించు అని వారు మొర్రపెట్టినప్పుడు దేవుడు వారి మొర్రను విని తన బాహుబలమైనటువంటి ఆ చేతిని వారి వైపు చాపినప్పుడు అద్భుతమైనటువంటి కార్యాలతో, సూచక క్రియలతో, మహత్కార్యములతో, మహాభయంకరమైనటువంటి సూచనలతోనూ వారిని ఆ ఐగుప్తులో నుంచి బయటకు తీసుకొచ్చి పాలు తేనెలు ప్రవహించేటటువంటి కనాను దేశానికి వారిని నడిపించాడు. దేవునికి స్తోత్రం. ఈ రోజున మనము కూడా ఐగుప్తు బానిసత్వంలో ఇజ్రాయేలీలు అనుభవించినటువంటి బానిసత్వాన్ని మనము కూడా అనుభవిస్తున్నామేమో. నువ్వు పని చేసే ఆ ప్రదేశంలోనైనా, లేదు నీ బంధువుల మధ్య అయినా, ఇంకా లేదు నీ కుటుంబంలోనే కఠిన బానిసత్వాన్ని అనుభవిస్తున్నావు. బానిసత్వపు బ్రతుకులో ఉన్నవి. ఎటు చూసిన శ్రమలు, ఎటు చూసిన బాధలు, ఎటు చూసిన నిందలు. ప్రయాసపడుతున్నావేమో ప్రియ సహోదరి సహోదరుడు. దేవునికి మొర్ర పెట్టడం నేర్చు. నిజముగా మొర్రపెట్టడానికి ఆయన మరీ సమీపముగా ఉన్నాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. నీ శ్రమల నుంచి, నీ బాధల నుంచి, నీ ప్రయాసాన్ని, నీ ఉపద్రవాన్ని తీసివేసే ఆ ప్రభువుకి నువ్వు ప్రార్థన చేసినప్పుడు ఆయన ప్రార్థన ఆలకించే దేవుడై ఉన్నాడు. నీ బానిసత్వపు బ్రతుకును ఎక్కడికి తీసుకెళ్తాడు అనంటే పాలు తేనెలు ప్రవహించేటటువంటి దేశంలో. నీ బానిసత్వపు బ్రతుకు నుంచి నీ సంఖ్యలను తెంచి పాలు తేనెలు ప్రవహించే శ్రేష్టమైన ప్రదేశానికి నడిపిస్తాను. ఇంకా చెప్పాలి అనంటే నీవు కట్టని పురములను, నీవు నిర్మించని ఇళ్లను నీ కొరకు ఆయన సిద్ధముగా ఉంచుతాడు. ఎంతో ప్రయాసలో ఉన్నావేమో, ఎంతో దుఃఖంలో ఉన్నావేమో, అంగలారుస్తున్నావేమో, బాధపడకు. దేవునికి మొర్ర పెట్టడం నేర్చు. ఇజ్రాయేలీలు దేవునికి మొర్ర పెట్టినంతగా నీ స్వరము వినేటట్టుగా నీవు దేవునికి గనక మొర్ర పెడితే ఐగుప్తు నుంచి నిన్ను బయటకు రప్పిస్తాడు. నిన్ను బయటకు రప్పించడానికి ఎన్ని అడ్డంకులున్నా సరే ఆయన తన బాహుబలం అనేటటువంటి చేతిని చాపి
ఎర్ర సముద్రాన్ని సైతం 2 పాయలుగా చీల్చివేస్తాడు. యోర్దాను నదిని సైతం నిన్ను దాటిస్తాడు. అరే, ఎత్తైనటువంటి ఆ యెరికో గోడలను సైతం నీ ముందు నేల కూల్చి నీకిస్తానన్నటువంటి పాలు తేనెలు ప్రవహించే ఆ కనాను దేశంలోనికి నిన్ను తప్పకుండా నా ప్రభువు నడిపిస్తాడు. నీ శ్రమల నుంచి, నీ బాధల నుంచి నిన్ను విడిపించి శ్రేష్టమైన పాలు తేనెలు ప్రవహించే దేశంలోనికి నిన్ను నడిపిస్తాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు. బానిసత్వపు బ్రతుకు నుంచి రాజులా ఏలే స్థితిలోనికి నిన్ను నడిపిస్తాడు. నీ శ్రమల నుంచి, నీ బాధల నుంచి, నీ ఉపద్రవం నుంచి విడిపించి నీకు సంతోష వస్త్రాన్ని ఆయన ధరింపజేస్తాడు. నీ దుఃఖాన్ని ఆయన నాట్యంగా మార్చుతాడు. నీ అంగలార్పును ఆయన సంతోషంగా మార్చేటటువంటి దేవుడు గనక ఇశ్రాయేలీల మొరను విన్న దేవుడు నీ మొరను కూడా వింటాడు. ఆయన వినేటట్టుగా నువ్వు మొర్ర పెట్టడం నేర్చుకుంటే ఐగుప్తు అనుభవంలో నుంచి నిన్ను తీసి కనాను అనుభవంలోనికి దేవుడు మనం నడిపిస్తాడు. ఈ లోకంలో ఉన్నటువంటి ఐగుప్తు బానిసత్వం నుంచి కూడా మనల్ని విడిపించి ఆ పరమ కనాను అనేటటువంటి పరలోకపు రాజ్యములో కూడా ప్రభు నిన్ను నన్ను నడిపిస్తాడు. అయితే ఆయన సన్నిధిలో మొర్ర పెట్టడం గనక మనం నేర్చుకోవాలి. నిజముగా మనం మొర్ర పెట్టినప్పుడు ఖచ్చితంగా మన మొర్రను ఆలకించేటటువంటి దేవుడై ఉన్నాడు గనక నీ ప్రతి బాధను, ప్రతి శ్రమను, ప్రతి ఉపద్రవాన్ని, నీ ప్రయాసను తీసివేసి సంతోష వస్త్రంతో దేవుడు ఆనందపు తైలపు అభిషేకంతో నేను అభిషేకించి ఆ పరమ కనానుకు దేవుడు నిన్ను నడిపిస్తాడు. అట్టి కృప ప్రభు మనందరికీ దయచేయును గాక. ఆమేన్.